అందరూ కూడా చక్కగా వాళ్ళ మధ్యలో పోవద్దు ఇక్కడ రౌండ్ అవ్వండి రౌండ్ అవ్వండి చూస్తున్నాను నేను కదా కొంచెం తక్కువ వాళ్ళ మధ్యలోకి వెళ్లకుండా బయట నుంచే తీసుకునేదానికి దండ పట్టుకుంటు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలాటం వాళ్ళకి కొంచెం రాష్ట్రమంతా కూడా రేపు అనగా జనవరి 19వ తారీఖున ఒక చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకటే నేను చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే గత పాలకులు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయం చేసి అది పూర్తి చేయకుండా కేవలం మభ్యపెట్టి వదిలివేసి వెళ్ళారో దాన్ని చిత్తశుద్ధితోటి విజయవాడ నడిబొడ్డున 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో 450 కోట్ల రూపాయల ఖర్చుతోటి అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జాతికి, తెలుగు జాతికి, అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నాం. ఇది దళితులకు ఎంతో గర్వకారణం. ఈరోజు దళితుల్ని, బడుగు బలహీన వర్గాల వారిని, అణగారిన వర్గాలని హక్కును చేర్చుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినటువంటి కార్యక్రమాలకు ఇది ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోయే కార్యక్రమం, రేపు జరగబోయే కార్యక్రమం. గత పాలకుల్లాగా కాకుండా దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి పాలకులు దగ్గర నుంచి ఈరోజు నా ఎస్సీలు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా ఆదరిస్తారు ప్రజలు. చేసిన మేలు ఎప్పుడు కూడా మరవరని చెప్పి కూడా